నమస్తే. సప్రమాణ జ్యోతిష్సారము ప్రథమ తరంగము. ఈ వీడియోలో కోణాలు ముఖ్యమా లేదా కేంద్రాలు ముఖ్యమా అనే అంశాలు గురువు గారి మాటల్లోనే తెలుసుకోబోతున్నాం. స్వామి, కేంద్రములు అశాశ్వతములు, కోణములు శాశ్వతమన్నారే, కేంద్రములు అశాశ్వతములు ఎట్లయ్యనో తెలుపుడు. గురువు గారు వత్స శుభస్థితి చెందిన చతుర్థ దశమములు వృషభతులకు తప్ప మరి ఏ లగ్నములకు లేవు. బ్రహ్మస్థానము శుభస్థానమైన, విష్ణుస్థానము శత్రుస్థానమును పరికింపుము. చూడండి, మనకు ఈ చతుర్థ దశమములు, చతుర్థము బ్రహ్మస్థానము, దశమము విష్ణుస్థానము. కేవలం మనకు ఒక వృషభ లగ్నానికి, తులా లగ్నానికి అంటే ఈ రెండు శుక్ర లగ్నాలకు మాత్రమే చతుర్థ దశమములు రెండు, అంటే చతుర్థాధిపతి దశమాధిపతి ఇద్దరు శుభగ్రహాలు అవుతారు. అంటే వృషభ లగ్నానికి ఇక దశమాధిపతి శని, చతుర్థ కేంద్రాధిపత్యం వల్ల సూర్యుడు శుభగ్రహం అవ్వడం, అదేవిధంగా తులా లగ్నానికి చతుర్థాధిపతి శని అవ్వడం, అదేవిధంగా దశమ కేంద్రాధిపత్యం వల్ల చంద్రుడు శుభగ్రహం అవ్వడం. కానీ ఇది చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే మనం సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలి అనుకుంటే ఈ రెండు బుధ లగ్నాలు అంటే మిథున కన్య, అదేవిధంగా రెండు శని లగ్నాలు మకర కుంభాలు, ఈ 4 లగ్నాలకు సూర్యచంద్రులు పాపగ్రహాలు అవుతారు. ఎందుకంటే కోణాధిపత్యం కేంద్రాధిపత్యం కూడా రాదు. ఓకే అండి, అందుకోసమని ఇక్కడ ఈ ఒక్క 2 శుక్ర లగ్నాలకు మాత్రము వృషభ లగ్నానికి చతుర్థ కేంద్రాధిపత్యం వల్ల ఈ సూర్యుడు శుభగ్రహం అవ్వడం, తులా లగ్నానికి దశమ కేంద్రాధిపత్యం వల్ల చంద్రుడు శుభగ్రహం అవ్వడం జరుగుతుంది. కేవలం ఈ 2 లగ్నాలకు మాత్రమే బ్రహ్మస్థానము అదేవిధంగా విష్ణు స్థానము ఇద్దరు అధిపతులు శుభగ్రహాలు అవుతారు. మేషమునకు చతుర్థము శుభస్థానమైనది, దశమము ఏకాదశ స్థానాధిపతి గృహమగుడుచే పాపస్థానమైనది. చూడండి, ఇదే విధంగా మేష లగ్నానికి అంటే జస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన గురువు గారు చెప్తున్నారు. ఈ మేష లగ్నానికి చతుర్థము చతుర్థాధిపతి శుభగ్రహం అవుతున్నారు. కానీ ఇక్కడ మనకి దశమాధిపత్య దోషం అన్నది ఈ లగ్నానికి ఉంటుంది. ఎందుకంటే కుంభం ఏకాదశం అవుతుంది. ఓకే అండి, అజ్ఞాన స్థానాధిపతి అవుతారు శని. ఓకే అండి, ఈ ఏకాదశ స్థాన దోషం రావడం వల్ల శనికి ఈ లగ్నానికి దశమాధిపతి పాపగ్రహం అవుతారు, అదేవిధంగా చతుర్థాధిపతి శుభగ్రహం అవుతారు. మరొకటి, మీనమునకు బ్రహ్మస్థానము సప్తమ కేంద్రాధిపతి అగుటచే శత్రుగృహమైనది, దశమము లగ్నాధిపతి అగుటచే విష్ణు స్థానమైనది. చూడండి, ఇదే విధంగా ఇక మీన లగ్నానికి మనం చూసుకున్నట్లయితే చతుర్థము చూడండి, అంటే చతుర్థాధిపతికి సప్తమాధిపత్యం రావడం వల్ల ఇక్కడ చతుర్థాధిపత్య దోషం అన్నది ఈ లగ్నానికి ఉంటుంది. అంటే ఈ లగ్నానికి చతుర్థాధిపతి పాపగ్రహం అవుతారు. కానీ దశమాధిపతి అంటే లగ్నాధిపతి దశమాధిపతి ఒకరే అవ్వడం వల్ల, కోణాధిపత్యం ఉండడం వల్ల ఈ లగ్నానికి దశమాధిపతి శుభగ్రహం అవుతారు. ఓకే అండి, అంటే చూడండి ఒక్కొక్క లగ్నానికి దశమాధిపతి శుభగ్రహంగా, అదేవిధంగా కొన్ని లగ్నాలకు చతుర్థాధిపతి శుభగ్రహంగా ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. ఇట్లే పరిశోధించిన మేష మిథున సింహ ధనుర్ కుంభ లగ్నములకు చతుర్థము, మీన కటక కన్య వృశ్చిక మకర లగ్నములకు దశమము శుభస్థానమైనవి. చూడండి, ఇక్కడ మనకు మేష లగ్నానికి చతుర్థాధిపతి చంద్రుడు శుభగ్రహం, దశమాధిపతి శని ఏకాదశ స్థాన దోషం వల్ల పాపగ్రహం అవుతారు. అదేవిధంగా మిథునానికి లగ్నాధిపతి అయినటువంటి బుధుడుకు చతుర్థాధిపత్యం వస్తుంది. ఇక సప్తమాధిపతి అయినటువంటి గురువుకి దశమాధిపత్యం వస్తుంది, పాపగ్రహం అవుతారు. అదేవిధంగా ఇక సింహ లగ్నానికి ఈ లగ్నానికి చతుర్థాధిపతి అంటే నవమాధిపతి అయినటువంటి కుజుడికి చతుర్థాధిపత్యం వస్తుంది. ఇక తృతీయాధిపతి అయినటువంటి శుక్రుడికి దశమాధిపత్యం వస్తుంది. ఓకే అండి, అదేవిధంగా ఇక ధనుర్ లగ్నానికి, ఈ ధనుర్ లగ్నానికి కూడా దశమాధిపతి అంటే సప్తమాధిపతి అయినటువంటి బుధుడికి దశమాధిపత్యం రావడం, చతుర్థాధిపతికి అంటే లగ్నాధిపతి అయినటువంటి గురువుకు చతుర్థాధిపత్యం రావడం. ఓకే అండి, సో ఈ లగ్నాలకు చతుర్థాధిపతి శుభగ్రహం, ఇక దశమాధిపతి పాపగ్రహం అవుతారు. అదేవిధంగా ఇక మీన లగ్నము, మీన లగ్నానికి చతుర్థాధిపతి పాపగ్రహం, ఓకే అంటే సప్తమాధిపతి బుధుడు, దశమాధిపతి లగ్నాధిపతి అయిన గురువు. ఇక కటక లగ్నానికి కూడా అంటే కర్కాటక లగ్నానికి కూడా దశమాధిపతి అంటే పంచమ కోణాధిపతి అయినటువంటి కుజుడికి దశమ కేంద్రాధిపత్యం వస్తుంది. కానీ చతుర్థాధిపతి పాపగ్రహం అవుతారు. ఇక అదేవిధంగా కన్యా లగ్నానికి ఒకటి కన్యకు కూడా సప్తమాధిపతి అయినటువంటి గురువుకు చతుర్థాధిపత్యం వస్తుంది, అంటే పాపగ్రహానికి చతుర్థాధిపత్యం వస్తుంది. అదేవిధంగా దశమాధిపతి శుభగ్రహం అవుతారు. ఓకే, ఎందుకంటే లగ్నాధిపతికి దశమాధిపత్యం వస్తుంది. ఇక వృశ్చిక లగ్నానికి చతుర్థాధిపతి శని పాపగ్రహం అవుతారు, దశమాధిపతి సూర్యుడు శుభగ్రహం అవుతారు. అదేవిధంగా ఇక మకర లగ్నానికి చతుర్థాధిపతి మనకు కుజుడు పాపగ్రహం అవుతారు, దశమాధిపతి శుక్రుడు శుభగ్రహం అవుతారు. ఓకే అండి, చూడండి ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే
ఈ చతుర్థాధిపతి కానివ్వండి, దశమాధిపతి కానివ్వండి, ఓకే అండి, కోణాధిపత్యం వస్తే శుభగ్రహం అవుతారు. కోణాధిపత్యం రాకపోయినప్పటికీ ఈ స్థిర పాపత్వం రాకపోవడం అంటే 11, 7, 3 ఆధిపత్యం రాకుండా వారు మిగిలి ఉన్నట్లయితే కేంద్రాధిపత్యం వల్ల శుభగ్రహం అవుతారు. ఓకేనండి, ఇది ఎక్కువగా సూర్య చంద్రులకు మనం గమనించాల్సి ఉంటుంది. బ్రహ్మస్థానము మిగిలిన విష్ణు స్థానము శత్రుపాలితమగును, విష్ణు స్థానము మిగిలిన బ్రహ్మస్థానము శత్రుగృహమగును. కాబట్టి చతుర్థ దశమములు అశాశ్వతమైనవి, త్రికోణ స్థానములు శాశ్వతమైనవి. ఓకేనండి, ఇక్కడ మనం మొదటి నుంచి మన గురువు గారు చెప్పేది ఏంటి అంటే కోణాలు అంటే మానవ జన్మకు అత్యావశ్యకాలు. కోణములు అంటే పూర్వ పుణ్య స్థానాలు, పూర్వ పుణ్యాన్ని ఇచ్చే గ్రహాలు కోణాలు, కోణాధిపతులు మాత్రమే. ఓకేనండి, సో అందుకని ఇవి చెరగని స్థిర స్థానాలు అంటే స్థిర శుభ స్థానాలు కోణాధిపతులు అవుతారు. ఓకే అండి, ఇప్పుడు చతుర్థాధిపతి మనకు కొన్ని లగ్నాలకు శుభగ్రహంగా, కొన్ని లగ్నాలకు పాపగ్రహంగా ఉంటారు. ఓకే అండి, ఇక్కడ చాలా మందికి అసలు కేంద్రాలు అంటే ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ మీన లగ్నం తీసుకుంటే కేంద్రాలు అంటే 1, 4, 7, 10. ఓకే అండి, వీటిని కేంద్రాలు అని అంటారు. ఓకే అండి, ఇక్కడ ఈ 1వ స్థానం అన్నది కోణ స్థానము, అదేవిధంగా 7వ స్థానం అన్నది అంటే దేహ స్థానానికి అంటే దేహాభివృద్ధి స్థానానికి ఎదురిల్లు దేహ క్షీణ స్థానము, కాబట్టి స్థిర పాపగ్రహం అవుతారు. అర్థమైందండి, కాబట్టి ఈ 2 స్థానాలను మినహాయించి మనకు మిగిలి ఉన్న స్థానాలు చతుర్థ దశమాలు. ఓకే అండి, అంటే 4, 10 స్థానాలు. ఓకే అండి, వీటిని గురువు గారు ఇక్కడ కేంద్రాలుగా చెప్పడం జరిగింది. ఇక అదేవిధంగా కోణాలు అని ఎందుకు అంటారు? ఫర్ ఎగ్జాంపుల్ మనం మేషలగ్నం తీసుకుంటే 1, 5, 9. ఓకే, త్రికోణాలు చూడండి, ఈ విధంగా మనం డ్రా చేసినప్పుడు మనకు ట్రయాంగిల్ అన్నది ఫామ్ అవుతుంది. సో ఈ త్రికోణాలలో అదేవిధంగా త్రికోణాధిపతులు పూర్వజన్మ పుణ్యాన్ని ఇచ్చే గ్రహాలు. ఈ విషయం మనకు గురువు గారు స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తున్నారు. చూడండి, దేహమునకు దేహికి జ్ఞానం ఆవశ్యకము, దేహికి జ్ఞానమునకు ధనం ఆవశ్యకము, త్రిశక్తులు 3 జీవులకు ఆవశ్యకములు. కాబట్టి విద్యాస్థానము కూడా మారనిది పంచమము కాబట్టి పంచమమే విద్యాస్థానం అని ఎరుంగు అని చెప్తున్నారు. ఓకే, లాస్ట్ వీడియోలో కూడా మనం ఎందుకు చతుర్థము విద్యాస్థానం కాదు పంచమము విద్యాస్థానం అనేది చెప్పుకోవడం జరిగింది. ఎందుకంటే కొన్ని లగ్నాలకు చతుర్థాధిపతి శుభగ్రహం అవుతున్నారు, కొన్ని లగ్నాలకు చతుర్థాధిపతి పాపగ్రహం అవుతున్నారు. విద్య అన్నది మినిమం క్వాలిఫికేషన్ మానవ జన్మకు. ఓకేనండి, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకే, ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు, అసలు మానవ జన్మకు మినిమం రిక్వైర్మెంట్ జ్ఞానశక్తి. కాబట్టి పంచమము విద్యాస్థానం అని మరొకసారి గురువు గారు ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే స్థిర శుభగ్రహాలు, లగ్న పంచమ నవమ స్థానాధిపతులు, స్థిర పాపగ్రహాలు వాటికి ఎదిరిల్లు, లగ్నానికి ఎదిరిల్లు సప్తమము, అదేవిధంగా పంచమానికి ఎదిరిల్లు ఏకాదశము, నవమానికి ఎదిరిల్లు తృతీయము. కాబట్టి స్థిర పాపగ్రహాలు సప్తమ, ఏకాదశ, తృతీయ స్థానాధిపతులు అంటే 7, 11, 3 అధిపతులు. ఇవి మనం గుర్తుంచుకుంటే ఇక వచ్చే వీడియోలో సప్రమాణ జ్యోతిష్శాస్త్రంలోని ఈ 12 లగ్నాలకు ఎవరు శుభగ్రహాలు ఎవరు పాపగ్రహాల నిరూపణ గురువు గారి మాటల్లోనే ఏ లాజిక్ బేస్ చేసుకొని గురువు గారు చాలా సులభంగా అర్థమయ్యే విధంగా మనకు ఈ 12 లగ్నాలకు ఎవరు శుభగ్రహాలు ఎవరు పాపగ్రహాలు అన్నది నిరూపించారు అన్నది వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం. నమస్తే.